మధ్యందిన మార్తాండులాగా కర్ణుడు వెలుగొందుతున్నాడు, ఈవేళ చంపకపోతే ఇంకెప్పుడు చంపలేం అనే మాట వచ్చింది. వెంటనే కృష్ణ రథాన్ని నేరుగా కర్ణుడి దగ్గరికి పోని, ఈవేళ కర్ణుడో నేనో తేలిపోవాలన్నాడు. ఈయన రథాన్ని అటు పోనిచ్చాడు, సారథి కర్తవ్యం కదా. అప్పుడు కర్ణుడు ఘటోత్కచుడిని చంపిన ఉత్సాహంలో బ్రహ్మాండమైన తేజస్సుతో ఆయన తండ్రి సూర్యనారాయణుని తేజస్సుతో వెలుగొందిపోదు. రశ్మిమంతం సముద్యంతం భాస్కరం పూజయేస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఆదిత్య హృదయంలో చెప్పినట్టుగా ఆయన వెలుగొందిపోతున్నాడు అక్కడ. ఆ కర్ణుడిని చూసేసరికి అర్జునుడికి కూడా భయం వేసిందండి. జీవితంలో భయాలు ఎలా ఉంటాయి? అర్జునుడు అనగానే భయం లేదు అని ఆయన భయపడ్డాడు. భారతంలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి ఇలా చూసి మాధవ మన రథమును వెనుక కుమరల నిమ్ము అన్నాడు. ఇంత తేజస్సుతో వెలుగొందుతున్న కర్ణుడిని ఇప్పుడు చంపడం కష్టమేమో అని అనకుండా, వీరుడు అలా అంటే కష్టం కదా. అప్పటికి ఈయనకు అనుకూలంగా ఒక వార్త తెలిసింది. ఏమంటే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఓడిపోయి బాధపడుతున్నాడు, శిబిరంలో ఉన్నాడు, పారిపోయాడు. ధర్మరాజు కర్ణుడి చేతిలో ఓడిపోతే ఈయన నేల మీద పడిపోయాడు. కర్ణుడు వెంటనే ధనుస్సు కొస ధర్మరాజు బొడ్డు మీద ఏమిటి, పోరా జోదగాడి మీద పందెలాడుకున్నారు, అక్కడ నువ్వు వస్తావు యుద్ధానికి పో అన్నాడంతే. ఆ మాట ధర్మరాజుని ఎంత చెలింపజేస్తుంది. ఆ మాటతో ఆయన శిబిరానికి వెళ్ళాడు. ఆ వార్త కృష్ణుడికి తెలిసింది. అర్జునుల్లో ఉండేటువంటి నిస్తేజాన్ని గమనించాడు. ఊరికే అనక్కల కొన్ని వేల మందితో పోరాడు వచ్చాడు. మధ్యాహ్నం 3:30 వరకు ఉండదా, మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేయమంటే ఎలాగా? విశ్రాంతి ఉండాలి కదా. అందుకని ఆలోచిస్తే ఈయనేమో పౌరుషానికి వెడుతూ మాధవా మన రథమును మరలనిమ్ము అంటే, అర్థమైంది నాయన, నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవసరం కూడా. ధర్మరాజుని కర్ణుడు బాధించాడయ్యా, ఆయన్ని కాస్త 4 మాటలతో ఓదార్చి వద్దామన్నాడు. మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం, అందుకని వెనక్కి పోనేను. అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కర్ణుడు తేజస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం. విషయం అంతే. వాస్తవం మనకేమి ఇక్కడ మనం అర్జున ఫ్యాన్సు కాదు, కర్ణ ఫ్యాన్సు కాదు, ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్. ఏది జరిగిందో అది చెప్పడమే అంతే. ఇప్పుడు కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి. కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు, మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు. దాత కాదు అనడానికి కవచకుండలాల తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు. దయచేసి పుట్టగింపు కథలను